ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కాబోతోంది. పాకిస్తాన్ వెళ్లడానికి ఇండియా అభ్యంతరం చెప్పడంతో హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నమెంట్ని ఐసీసీ నిర్వహించనుంది. ఇక ఈ టోర్నమెంట్లో పాల్గొనున్న మొత్తం 8 జట్లను 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్లో ఒక్క అడుగు దూరంలో ఆగిపోయి ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా జట్టు ఈ టోర్నమెంట్ని ఎలా అయినా దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాదు, ఈ టోర్నమెంట్ గెలిచి వన్డే క్రికెట్కి రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించనున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో టీమిండియా ఈసారి ఛాంపియన్ ట్రోఫీ గెలవడం అనేది చాలా కీలకంగా మారింది. ఇటువంటి నేపథ్యంలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కాకముందే భారత్ జట్టుకి 2 గుడ్ న్యూస్లు అందాయి. మొదటిది, భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ దేశం వెళ్లడానికి భారతదేశం నిరాకరించడంతో టీమిండియా మ్యాచ్లు అన్నీ దుబాయ్లో జరుగుతాయి. దీంతో టీమిండియాతో మ్యాచ్ ఆడాల్సిన జట్లు పాకిస్తాన్ నుండి దుబాయ్కి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రయాణం చేయడం వలన ఆటగాళ్లు అలసిపోయే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు కూడా ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు, మిగతా జట్లు అటు పాకిస్తాన్ పిచ్లపై ఇటు దుబాయ్ పిచ్లపై ఆడాల్సిన పరిస్థితి. కానీ టీమిండియా మ్యాచ్లు అన్నీ దుబాయ్లోనే ఆడడంతో పిచ్ కండిషన్స్ని బాగా అర్థం చేసుకుని ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలు రోహిత్ సేనకే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మన జట్టు సెమీస్కి ఆపై ఫైనల్కి చేరుకుంటే ఆ మ్యాచ్లు కూడా ఇక్కడే జరుగుతాయి. ఇది టీమిండియాకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కాగా మిగతా జట్లకి కొద్దిగా ఇబ్బంది పెట్టే విషయమే. ఇప్పటికే పాకిస్తాన్ జట్టు మాజీలు, క్రికెట్ విశ్లేషకులు ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి టీమిండియాపై నోరు పారేసుకుంటున్నారు. మరి ఈ అవకాశాన్ని టీమిండియా ఏ మేర సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఇక రెండో విషయానికి వస్తే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహ్మద్ షమి దేశవాళీ టోర్నీలలో అదరగొడుతున్నాడు. తన ఫిట్నెస్ పై అనుమానాలు వద్దు అని బీసీసీఐకి సంకేతాలు పంపాడు. ఇక బుమ్రా విషయానికి వస్తే, ఇంగ్లాండ్ టూర్కి బుమ్రా దూరంగా ఉన్నప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి జట్టులో చేరేలా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది. దీని ప్రకారం చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీకి షమి, బుమ్రా ఇద్దరు అందుబాటులో ఉండేలా కనిపిస్తోంది. అదే జరిగితే ఇండియా ఫాస్ట్ బౌలింగ్కి తిరుగు ఉండదు. మరి ఇన్ని సానుకూల అంశాల మధ్య టీమిండియా ఏ విధంగా సత్తా చాటుతుంది? ఛాంపియన్స్ ట్రోఫీని తప్పక గెలుస్తుంది అనే నమ్మకం మీకుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.